హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వ్లాగ్ ఏంటంటే నో ప్లాన్స్ వీకెండ్. ఈరోజు వచ్చేసి సాటర్డే. సో ప్లాన్స్ ఏమీ లేకపోతే వీకెండ్లో మేము ఎలా టైం స్పెండ్ చేస్తాము, అసలు ఏం చేస్తాం రూమ్లో అనేదంతా ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో ఈ వీడియో మీకేం ఉపయోగం అంటే ఇందులో చాలా యూస్ఫుల్ థింగ్స్ అయితే చెప్తాను. రూమ్లో జరిగే సిచ్యువేషన్స్ కానీ ఆర్ఎల్స్ అసలు వీకెండ్స్ ఎట్లా ఉంటాయి అలా అయితే చెప్తాను. నార్మల్గా అయితే ఇలా క్లీనింగ్ వర్క్ అంతా కూడా మేము ఫ్రైడే ఆఫ్టర్ లాగౌట్ అయితే చేస్తాము, కానీ చాలా లేట్ అయిపోతుంది అనేసి నెక్స్ట్ డే సాటర్డే అయితే చేస్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 1:44 అయింది ఆఫ్టర్నూన్. సో ఈ బెడ్ వచ్చేసి రైట్ సైడ్ ఉన్న బెడ్ ఎంటీ. సో అవన్నీ కూడా మా థింగ్సే, వాష్ చేసిన క్లోత్స్ అయితే వేసాము ఇక్కడ. అండ్ జస్ట్ ఒక 2 hours బ్యాక్ మేము లేసాము. లంచ్ కూడా చేసేసిన తర్వాత ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడైతే రూమ్ సిచ్యువేషన్ ఇలా ఉంది. ఈ వీడియోలో నేను 3 టాపిక్స్ కవర్ చేస్తున్నాను. ఒకటి వచ్చేసి రూమ్ ఎటిక్విటీ, ఇంకొకటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ వీడియో రూమ్ది, అండ్ థర్డ్ వన్ వచ్చేసి నో ప్లాన్ వీకెండ్. సో ప్లాన్స్ ఏం లేకపోతే వీకెండ్ ఎలా ఉంటుందనేసి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మీరు ఇన్ కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. ఫస్ట్ అయితే బెడ్ సెట్టింగ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ బ్లాంకెట్స్ అయితే ఫోల్డ్ చేసేస్తున్నాను. ఈ రూమ్ ఎటిక్విటీ కోసం కొన్ని థింగ్స్ అయితే చెప్దాం అనుకున్నాను, కానీ వేరే వీడియోలో చెప్దాం అనుకున్నాను. ఎలాగో ఈ వీడియో ఉంది కదా రిలేటెడ్గా అనేసి అని ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేస్తున్నాను. మీరు ఎంత డిస్కస్టింగ్ అన్నా ఉండొచ్చు రూమ్లో, కానీ అది పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మీరు క్లీన్గా లేకపోతే రూమ్స్లో ఇదైతే అలవాటుగానే ఉంటుంది. ఎంత క్లీన్గా లేకపోయినా కూడా అది వేరే వాళ్ళకైతే అసలు ఇబ్బంది ఉండకూడదు. అలాగా ఉన్నంత వరకు మీరు ఎలా ఉన్నా కూడా ఎవరికి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లౌడ్గా మ్యూజిక్ పెట్టుకోవడం ఇలాంటివి. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ అయితే ఇట్స్ ఫైన్. స్ట్రేంజర్స్తో రూమ్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఇలాంటివన్నీ ఇంకా కొంచెం మంచిగా ఫాలో అవ్వాలి. ఎక్కువ డేస్ మీరు మంచిగా ఉండడానికైతే ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి. వేరే వాళ్ళకి అసలు డిస్టర్బెన్స్ ఉండకూడదు మనం ఏం చేసినా కూడా. అవి ఎప్పుడు కూడా అలాంటివి ఫాలో అయ్యామంటే అసలు మనకి మన రూమ్మేట్స్కి ఎప్పుడు అంత సాధారణంగా గొడవలు అయితే అవ్వవు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ ఖచ్చితంగా క్యారీ చేయండి, యూస్ చేయండి కూడా రూమ్లో ఉన్నప్పుడు. అలా ఇయర్ ఫోన్స్ యూస్ చేయకుండా, ప్లస్ వేరే లాంగ్వేజ్ అయితే అసలు హెక్టిక్గా ఉంటుంది ఈ ప్రాబ్లం. మీరు ఒక లాంగ్వేజ్ చూస్తారు లేదంటే వింటారు, పక్కన వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం అవ్వకపోయినా కూడా అసలు హెడేక్ వస్తుంది ఎక్కువ టైం అలాగా వింటూ ఉంటే. సో ఇయర్ ఫోన్స్ అయితే మస్ట్గా యూజ్ చేయండి రూమ్లో ఉన్నప్పుడు మెయిన్లీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాల్స్ 5 to 10 minutes ఇస్ ఫైన్. మోర్ దాన్ దట్ అయితే చాలా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అండ్ అట్ ద ఎండ్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నాను అంటే పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అయ్యేలాగా ఏమి చేయొద్దు రూమ్లో, అదే మెయిన్ థింగ్. అండ్ పక్కన వాళ్ళు పడుకున్నప్పుడు ఒకటి సౌండ్స్ చేయడం, లేదంటే గట్టిగా కాల్స్ మాట్లాడడం, అలాంటివన్నీ చేయొద్దు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్లీ రూమ్లో జరిగే థింగ్స్ అయితే ఇలానే ఉంటాయి. వీటి కోసమే ఎక్కువగా సెట్ అవ్వదు, జెల్ అవ్వలేకపోతారు ఫ్రెండ్స్గా, అదే రూమ్మేట్స్తో. సో అసలు మెయిన్లీ స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో అలాగా నాయిస్ చేయడం కానీ లేదంటే కాల్స్ మాట్లాడడం గట్టిగా ఇలాంటివి చేయడం వల్ల మనకి మన రూమ్మేట్స్తో అసలు మనం జెల్ అవ్వలేము. ఇలాంటి థింగ్స్ చిన్న చిన్న థింగ్స్ వల్లనే. మరి మీరెందుకు బ్లూటూత్ స్పీకర్ పెట్టుకొని సాంగ్స్ పెట్టుకుంటున్నారా అంటారా? మా రూమ్లో ఎవరు లేరు, నేను నా ఫ్రెండే ఉన్నాం. అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసి మాకు ఆపోజిట్ షిఫ్ట్. సో మాకు తనకి ఇంకా ప్రాబ్లమే ఉండదు, అందుకోసమని పెట్టుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి హ్యాంగర్కి ఉన్న క్లోత్స్ అన్ని వాష్ చేయడానికి తీస్తున్నాము. ఇవన్నీ క్లీన్ చేసేస్తున్నాము ఇంకా వీకెండ్ కదా అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు థర్డ్ బెడ్ అయితే క్లీన్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా మా థింగ్సే, ఇవన్నీ మా మాన్యువల్స్ మేము స్టడీ చేసేవి. సో ఈ థర్డ్ బెడ్ అంతా కూడా ఇలా క్లీన్ చేసేస్తున్నాము. చాలా అంటే చాలా థింగ్స్ ఉన్నాయి కదా. ఇది నా పర్సనల్ ల్యాప్టాప్. ఎవరో మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తీసుకుంది ల్యాప్టాప్ మా పీజీ. మాది తంది కూడా ఆపోజిట్ షిఫ్ట్. సో ఇలా బెడ్ మీద ఈ నోట్ పెట్టేసి వెళ్ళిందనమాట, థ్యాంక్ యూ సో మచ్ అనేసి. ఇది ఎడిటింగ్ కోసం వాటి కోసం నేను తెచ్చుకున్న ల్యాప్టాప్. అండ్ ఈ బ్యాగ్ వచ్చేసి ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో అందరికీ అదే బ్యాగ్ ఉంటుందని నేనైతే నా బ్యాగ్ని యూజ్ చేస్తున్నాను ఆఫీస్కి. ఇందులో నా పర్సనల్ ల్యాప్టాప్ ఇంకా ఎడిటింగ్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది, మైక్ ఎక్స్ట్రా అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా వేరే స్పేస్ ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఈ బ్యాగ్లోనే సెట్ చేసేసుకున్నాను. నేను యూజ్ చేసినప్పుడు ఇందులోంచి తీసే వాడేసి మళ్ళీ అందులో పెట్టేస్తాను. దీనికి ఇంకా వేరే స్పేస్ ఏం పెట్టలేదు. సో ఇందులో వచ్చేసి ఎడిటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా పెట్టేశాను.
అండ్ ఇది ఆఫీస్కి తీసుకుని వెళ్ళే బ్యాగ్. ఇందులో అయితే ఆఫీస్ ల్యాప్టాప్ ఇవన్నీ ఉంటాయి. వాట్స్ ఇన్ మై బ్యాగ్ అయితే ఖచ్చితంగా చేస్తాను, రెండింటి కోసం చేస్తాను. అండ్ అది ఐరన్ బాక్స్. కొన్ని పీజీస్లో ఐరన్ బాక్స్ ప్రొవైడ్ చేస్తారు. ప్రజెంట్ ఇప్పుడు ఉండే దాంట్లో అయితే మాకు ఐరన్ బాక్స్ ఇచ్చారు. సో ఇంటికి వెళ్ళినప్పుడు అయితే అది పెట్టేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా బ్యాగ్లో చెప్పాను కదా ఆఫీస్ ల్యాప్టాప్ ఉంటుంది మెయిన్గా. అండ్ మిగిలినవన్నీ కూడా అంబ్రెల్లా పెట్టుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఫుల్ రెయిన్స్ పడుతున్నాయి ఇక్కడ. సో అంబ్రెల్లా అయితే మస్ట్గా క్యారీ చేయాలి. వాట్స్ ఇన్ మై బ్యాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో ఖచ్చితంగా చేస్తాను చాలా త్వరలో. సో ఇప్పుడైతే బ్యాగ్ సర్దేసి ప్లేస్లో పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి ఛార్జర్స్, ఇయర్ ఫోన్స్ ఇలాంటివి అన్నీ చాలామందికి కామన్గా ఉంటాయి. సో మార్క్ చేసుకోండి. ఏదో ఒక మార్క్ మీకు నచ్చినట్లుగా పెట్టుకుంటే పోకుండా ఉంటాయి త్వరగా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బ్యాగ్స్ కూడా చెప్పాను కదా అందరికీ ఒకేలా ఉంటాయి అనేసి. ఇక్కడ మా ఫ్రెండ్ వచ్చేసి స్మైలీ పెట్టుకుంది. అలా మీకు నచ్చినట్లుగా ఏదో ఒక లెటర్ రాయడం కానీ ఇండికేషన్ ఏదో ఒకటి పెట్టుకోండి. స్టార్టింగ్లో చెప్పాను కదా బట్టలు తెచ్చాము టెర్రస్ పై నుండి అనేసి. ఇప్పుడైతే ఇవన్నీ ఫోల్డ్ చేసేసి సెట్ చేసేద్దాము. సో ప్రజెంట్ అయితే మొత్తం అన్నీ ఫోల్డ్ చేస్తాం కదా. ఇవి వచ్చేసి మాస్క్ కంపల్సరీగా మెయింటైన్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి వచ్చేసి ఒక కబోర్డ్ అయితే కంప్లీట్గా ఇస్తారు. సో అందులో మీరు ఎలా సెట్ చేసుకుంటే అలాగా నీట్గా సెట్ చేసుకోవటమే. నెక్స్ట్ వచ్చేసి బెడ్ మీద ఉన్న చిన్న చిన్న మిస్లీనియస్ థింగ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. పెన్స్, క్యాప్స్ ఇలాంటివన్నీ కూడా. ఇవేమో వుడెన్వి క్లోత్ క్లిప్స్. రెయిన్ వలన ఇలా అయితే అయిపోయాయి. ఇంతకుముందు నేను యూస్ చేసినప్పుడు చాలా బాగున్నాయి. ఇప్పుడైతే ఇలా అయిపోయాయి. ఇప్పుడు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఇవి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ ఇలా చిన్న చిన్న థింగ్స్ అన్ని తీసేస్తున్నాను. ఇది రూబిక్స్ క్యూబ్. నేను ఇంతకుముందు మంచిగా వచ్చేది నాకు, తర్వాత మర్చిపోయాను. మళ్ళీ ఇప్పుడు ఎవరో ఆడుతుంటే నాకు కూడా ఆడాలనిపించింది. బట్ లాస్ట్ స్టెప్ అయితే రావట్లేదు. ఇప్పుడు ఉన్న పొజిషన్ వరకు అయితే వస్తుంది, ఆ లాస్ట్ స్టెప్ రావట్లేదు. నెక్స్ట్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. చిన్న చిన్న థింగ్స్ బెడ్ మీద పెట్టినవన్నీ కూడా, ఫోన్స్ ఇవన్నీ కూడా తీసేస్తున్నాను. అది నేను కాదు, మా రూమ్మేట్ పడేసింది. ఇంకొక అమ్మాయి అని చెప్పాను కదా, తను పడేసింది. ఇవన్నీ తీస్తున్నాను. మొత్తం ఈ థింగ్స్ అన్నీ కూడా తీసేసి డస్ట్బిన్లో వేసేయడమే. కవర్స్, పేపర్స్, టిష్యూస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా ఫ్లోర్ మీద. అండ్ ఎవ్రీడే అయితే హౌస్ కీపింగ్ ఉంటుంది. డైలీ రూమ్, ఫ్లోర్ ఇంకా వాష్రూమ్ అంతా కూడా క్లీన్ చేసి వెళ్తుంటారు. సో ఈ గార్బేజ్ అంతా కూడా ఆంటీ తీసుకొచ్చింది, అదే క్లీన్ చేస్తున్నారు. అదిగోండి ఆంటీ ఉన్నారు కదా, మొత్తం ఫ్లోర్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తారు ఎవ్రీడే. ఓన్లీ సండే మాత్రమే క్లీన్ చేయరు, అంటే క్లీనింగ్కి రారు. మిగతా అన్ని డేస్ మాత్రం ఫ్లోర్ ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేసేస్తారు. ఇప్పుడైతే బెడ్స్ అన్నీ కూడా నీట్గా సెట్ చేస్తాము. రూమ్ అయితే ఇప్పుడు ఇలా ఉంది. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వీక్ చిక్పేట్ వెళ్ళినప్పుడు వెజిటేబుల్స్ తెచ్చుకున్నాము. ఆ వెజిటేబుల్స్ తడిచిపోయాయి అనమాట, ఫ్రిడ్జ్ ఏదో లీకేజ్ అయ్యి. అందుకని మళ్ళీ వాష్ చేసి ఇలాగా ఆరబెట్టేశాను. అంతలోపు ఒక బ్లింకిట్ డెలివరీ అయితే వచ్చింది. వెజిటేబుల్స్ అవన్నీ కూడా బ్లింకిట్లో పెడతాము. చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్స్ అయితే ఉంటుంది బ్లింకిట్లో. గ్రోసరీస్ ఇంకా వెజిటేబుల్స్ కూడా 10 to 20 minutesలో మనకైతే డెలివరీ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి తెప్పించాను. ఇది కూడా 100 grams to 50 grams అంతే తెప్పించాను. అండ్ ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే తెప్పించాను. నేనైతే మ్యాక్సిమం వెజిటేబుల్స్ కోసమే యూస్ చేస్తాను బ్లింకిట్. ఇంతసేపు చెప్తున్నా అనేసి ప్రమోషన్ అని అయితే అనుకోకండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి అయితే చెప్తున్నాను. కుకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ ఇంకా దేనికైనా కూడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్కి అయితే బ్లింకిట్ నాకు చాలా నచ్చింది. అండ్ మిల్క్ ప్యాకెట్ ఒకటి తెప్పించాను సేమియా చేద్దామనేసి. అండ్ కమింగ్ టు క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇప్పటికీ 3 to 4 times అయితే నేను ట్రై చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది, అందుకనే నేను చెప్తున్నాను దీని గురించి బాగుందనేసి. అదనమాట బ్లింకిట్ షాపింగ్ కోసం అయితే. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం క్లీన్ అయితే చేయాలి వీటిని. ప్రజెంట్ అయితే అల్లం అంతా కూడా క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసి సోక్ చేసి అయితే పెడతాను. కొంచెం సేపు ఉన్నాకైతే కొంచెం సేపు సోక్ చేసిన తర్వాత అయితే నేను క్లీన్ చేస్తాను దీన్ని.
ఇప్పుడైతే డైనింగ్ హాల్కి వెళ్ళాను. ఇక్కడ మాకు సెల్ఫ్ కుకింగ్కి స్టవ్ అదంతా ఉంటుంది. చెప్పాను కదా ఇందాక సేమియా చేద్దాం అనుకున్నాను అనేసి. సో నెయ్యి వేస్తున్నాను. అంతలోపు షుగర్ కొంచెం తక్కువగా ఉందనేసి మా ఫ్రెండ్ అయితే వెళ్ళి షుగర్ తీసుకొచ్చింది. అన్ని దగ్గరలోనే ఉంటాయి మాకు, జస్ట్ స్ట్రీట్ ఎండ్లోనే అన్నీ ఉంటాయి. సో సేమియా అయితే చేసేసాము. సేమియా అయితే అయిపోయింది, మంచిగా తినేసాం. ఇప్పుడైతే సర్ఫ్ రీఫిల్ చేస్తున్నాము. వాషింగ్ మిషన్ యూస్ చేసే వాళ్ళైతే లిక్విడ్ యూస్ చేయండి. సర్ఫ్ అంత త్వరగా కరగదు, అక్కడక్కడ ఉండిపోతుంది. సో మేమైతే మ్యాక్సిమం లిక్విడే యూస్ చేస్తాం. ఇప్పుడు పౌడర్ యూస్ చేస్తున్నాము ప్రజెంట్. సో అందుకనేసి ఇది వాటర్లో బాగా మిక్స్ చేసి అయితే వేస్తున్నాము. డైరెక్ట్గా పౌడర్ అయితే అసలే యూస్ చేయొద్దు. వాషింగ్ మిషన్స్ వచ్చేసి టెర్రస్ పైన ఉంటాయి. మ్యాక్సిమం ఇందులోనే మీకు పీజీ టూర్ కూడా అయిపోతుంది. ఈ రూమ్ ఎటిక్విటీ కోసం కొన్ని రూల్స్ అయితే చెప్పాను కదా. ఇలాంటి పొజిషన్లో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే 2 to 3 times వరకు మీ రూమ్మేట్కి చెప్పండి. అప్పటికీ వాళ్ళు ఆపకపోతే ఇలాంటి రూల్స్ ఏమీ మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మిషన్లో క్లోత్స్ వేసేస్తున్నాము. సో ఇక్కడ మాకైతే 3 వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. 2 మాత్రం కంపల్సరీ వర్క్ చేస్తాయి, ఏదో ఒకటి మాత్రం ఎప్పుడూ రిపేర్లో ఉంటుంది. అండ్ రెగ్యులర్గా వేసుకునే క్లోత్స్ కాబట్టి డైరెక్ట్గా ఆన్ చేసేస్తే మనకి 49 minutes 53 minutes ఆ రేంజ్లో వస్తుంది. అప్పుడు మనకి ఎక్కువ టైం అలా వాష్ చేయడం వల్ల కలర్ ఫేడ్ అయిపోవడం ఇలాంటివి ఉంటుంది. సో అలా కాకుండా కొంచెం మనం ఆ ప్రోగ్రామింగ్లో సెట్ చేసుకుంటే 23 minutes 25 minutes ఆ రేంజ్లో పెట్టుకోవడం వల్ల డైలీ వేసుకునే డ్రెస్సెస్ కాబట్టి మనకి త్వరగా ఫేడ్ అవ్వకుండా మంచిగా క్లీన్ అవుతాయి. సో ప్రోగ్రామింగ్లో మనం సెట్ చేసుకోవాలి, క్విక్ వాష్ కానీ ఆ రిలేటెడ్గా ఉన్నవి. సో అదనమాట. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లే రూమ్లో సిచ్యువేషన్స్, అలాగే ఈ వీడియోలో బిఫోర్ అండ్ ఆఫ్టర్ 2 అయితే నేను కవర్ చేశానని అనుకుంటున్నాను. ఒకసారి చూసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.